హాయ్ 10th క్లాస్ స్టూడెంట్స్. ఈరోజు నుంచి మీకు పరీక్షలు స్టార్ట్ కాబోతున్నాయి. దానికి సంబంధించి కొన్ని సూచనలు ఇవ్వాలనుకుంటున్నాను. పరీక్ష కేంద్రానికి మీరు ఒక గంట ముందుగా చేరుకోండి. మొదటి రోజు ఖచ్చితంగా ఒక గంట ముందు చేరుకోవడం మంచిది. ఎందుకంటే మీ సెంటర్లో హాల్ టికెట్ నెంబర్ ఎక్కడ పడిందనే తొందరపాటులో మీకు టెన్షన్ పడకుండా ఉంటారు కాబట్టి ఒక గంట ముందు పరీక్ష హాల్కు చేరుకోండి. సో పరీక్ష సెంటర్కి చేరుకున్న తర్వాత అక్కడ ఇంకా హాఫ్ అన్ అవర్ ఉండగా బుక్కులు తీసి చదవడం అనేది చేయొద్దండి. అది గందరగోళానికి గురి చేస్తుంది. కాబట్టి మీరు అక్కడికి బుక్స్ తీసుకోవడం అని చేయకపోవడమే మంచిది. ఎగ్జామ్ సెంటర్కి 1 అవర్ బిఫోర్ చేరుకున్న తర్వాత మీ రోల్ నెంబర్ ఏ రూమ్లో ఉంది అనేది జాగ్రత్తగా చూసుకోండి. వెళ్ళి చూసుకున్న తర్వాత ప్రశాంతంగా పరీక్ష గదిలో కూర్చున్న తర్వాత మీకు ఓఎంఆర్ షీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఓఎంఆర్ షీట్లో మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ముందు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇన్విజిలేటర్కు తెలియచేయండి. అండ్ మీకు 24 పేజెస్ బుక్లెట్ కూడా ఇస్తారు. అందులో మార్జిన్లు వేసుకోవడము, ఏమన్నా బాక్స్ లాగా వేసుకోవడం అనేది చేసుకోవాలంటే ముందుగా చేసుకోండి ఎగ్జామ్ స్టార్ట్ చేయముందు. తర్వాత మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు. క్వశ్చన్ పేపర్ను క్షుణ్ణంగా చదువుకోండి. చదువుకున్న తర్వాత మీకు ఏదైతే బాగా వస్తుందో ఆన్సర్ ఫస్ట్ అది రాయండి. అండ్ నీట్గా హ్యాండ్ రైటింగ్ రాయండి. ఎందుకంటే మీకు ఎగ్జామినర్ కరెక్షన్ చేసేటప్పుడు హ్యాండ్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి హ్యాండ్ రైటింగ్కు చాలా ప్రామినెన్స్ ఉంటుంది. సో ప్రజెంటేషన్ బాగుండాలి. ఖచ్చితంగా 2 పెన్నులు తీసుకొని వెళ్ళండి, ఒకటి కాకుండా. ఒకవేళ మీరు బ్లూ ఇంక్తో రాసేటట్లయితే 2 బ్లూ ఇంక్లు, ఒక బ్లాక్ పెన్, లేదా స్టిక్ పెన్స్ తీసుకుపోయే వాళ్ళు ఒకవేళ బ్లూ పెన్తో రాసేవాళ్ళు అయితే స్టిక్ పెన్స్ మెయిన్ పాయింట్స్ దగ్గర స్టిక్ పెన్స్తో అండర్లైన్ చేయండి. లేదా బ్లూ అండ్ బ్లాక్ తీసుకుపోయే వాళ్ళైతే బ్లూ పెన్తో రాసినప్పుడు బ్లాక్ పెన్తో అండర్లైన్ కానీ పెన్సిల్తో కానీ అండర్లైన్ చేసుకోవచ్చు మీరు. సో నీట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్ ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే మీరు సెక్షన్ నెంబర్ కరెక్ట్గా వేస్తున్నారా లేదా, అండ్ క్వశ్చన్ నెంబర్ ఖచ్చితంగా వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10వ క్వశ్చన్లో ఏ రాస్తున్నారు, ఓన్లీ 10 రాస్తే సరిపోదు, 10లో ఏ అని ఖచ్చితంగా అక్కడ మెన్షన్ చేయాలి. సో ఖచ్చితంగా మీరు నంబర్లు వేయడం అనేది మర్చిపోవద్దండి. చాలామంది పిల్లలు గమనించింది ఏమంటే నంబర్ వేయకుండా ఆన్సర్ రాసేస్తుంటారు తొందరగా. చివరిలో అయినా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అయినా కూడా మీరు ఈ నంబర్లు ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవాలి. సో చెక్ చేసుకొని ఏ నంబర్ మిస్ కాకుండా చూసుకోండి. ఎక్కడంటే అక్కడ గందరగోళంగా అయితే రాయొద్దండి. ఒక ఆర్డర్లో రాయడానికి ట్రై చేయండి. సో రాని సమక్షంలో ఎక్కడన్నా లాస్ట్లో రాసేటప్పుడు ఆ సెక్షన్ నెంబర్ను, క్వశ్చన్ నెంబర్ను జాగ్రత్తగా ఖచ్చితంగా మార్జిన్ లెఫ్ట్ సైడ్కు నంబర్ అనేది వేయడం మర్చిపోవద్దండి. సో మార్జిన్ లెఫ్ట్ సైడ్ క్వశ్చన్ నెంబర్ వేయాలి, సెక్షన్ నెంబర్ పైన హెడ్డింగ్ నీట్గా రాయాలి. అండ్ క్వశ్చన్ అయిపోయిన వెంటనే మెయిన్ పాయింట్స్ను అండర్లైన్ చేయడం మంచిది. ఎందుకంటే అది మంచి ఇంప్రెషన్ పడుతుంది, మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. అండ్ ఎగ్జామ్ పూర్తి అయిపోయేంత వరకు మీరు బయటికి వెళ్ళేకి ఉండదు కాబట్టి సో ఎగ్జామ్ పూర్తి సమయం మీరు ఉండాల్సిందే. టైంను బాగా మేనేజ్ చేసుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని క్వశ్చన్ల పైన ఎక్కువ సమయాన్ని గడిపేస్తూ ఉంటారు. అలా గడపకుండా కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. ఆల్రెడీ చాలా ఎగ్జామ్స్ రాస్తుంటారు కాబట్టి అలవాటు అయి ఉంటుంది. ఇప్పుడైనా సరే టెన్షన్ పడకుండా రాయగలిగితే మీరు ఖచ్చితంగా మంచి స్కోర్ అనేది సాధించగలరు. ఇక ఉదయాన్నే మీరు సెంటర్కి వెళ్ళేటప్పుడు ఈ మసాలాలు, తర్వాత ఆయిల్ ఫుడ్స్ అనేటివి చాలా వరకు అవాయిడ్ చేయండి. అసలు తీసుకోవడం మంచిది. అండ్ మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఎగ్జామ్ రాసేటప్పుడు. లేదంటే కడుపులో ఇబ్బందిగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి లైట్ ఫుడ్ తీసుకొని వెళ్ళండి. అండ్ ఎగ్జామ్ సెంటర్కి 1 అవర్ బిఫోర్ ఎగ్జామ్ అయిపోయేంత వరకు బయటికి రావద్దండి. ఎవరన్నా కాపీ పేపర్లు మీ పైన విసిరేస్తే లేదా మీ చుట్టుపక్కల ఎక్కడ కాపీ పేపర్లు ఉన్నా కూడా అది ఇన్విజిలేటర్కి అందించండి. ఎందుకంటే ఎప్పుడన్నా స్క్వాడ్ వచ్చినప్పుడు మీరు దొరికిపోయే అవకాశం ఉంది. మీరు రాయకపోయినా కూడా మీ చుట్టుపక్కల కానీ మీ బెంచ్లో కానీ కాపీ పేపర్లు ఉంటే ఇబ్బంది పడతారు కాబట్టి సో జాగ్రత్తగా ఉండండి. ఎగ్జామ్స్ బాగా రాయండి. ప్రతి ఎగ్జామ్కు మధ్యలో ఒకరోజు గ్యాప్ ఉంది కాబట్టి ఈ ప్రిపరేషన్ టైంను యూజ్ చేసుకోండి. రివిజన్ కోసము మంచిగా రివిజన్ చేసుకొని ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గ్రాండ్ టెస్ట్ పేపరు, తర్వాత వచ్చేసి ప్రీ ఫైనల్ జరిగిన పేపర్లు బాగా చూసుకోండి. అందులోంచే 90% క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ 2 పేపర్లు మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేసుకోండి. ఎగ్జామ్ను అన్నీ బాగా రాయాలని కోరుకుంటూ మంచి స్కోర్ సాధించాలని కోరుకుంటున్నాను. సో బెస్ట్ ఆఫ్ లక్ అందరికీ. అందరూ ఎగ్జామ్ బాగా రాయాలని కోరుకుంటున్నాను.